తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారిన ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామాలు జరిగాయి. 3 నెలల పాటు నిందితుడి కదలికలను గమనించిన సైబర్ క్రైమ్ పోలీసులు చివరకు రవిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 5 రోజులు పోలీస్ కస్టడీలో విచారణ కొనసాగుతోంది. విచారణలో పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు రవి స్పష్టత ఇవ్వకపోవడంతో అధికారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం జరిగిన 4వ రోజు విచారణలో పోలీసులు రవిని ప్రధానంగా విదేశీ సర్వర్లు, యూకే, కరేబియన్ దీవుల్లో పనిచేసే సాంకేతిక బృందం గురించి ప్రశ్నించారు. రవి మాత్రం డేటా విదేశాల్లోనే ఉందని మాత్రమే చెప్పి పూర్తిస్థాయి వివరాలను వెల్లడించకుండా తప్పించుకుంటున్నాడని సమాచారం. సైబర్ ప్రపంచంలో జరుగుతున్న పైరసీ వ్యవహారాలు బయటపడతాయని తనకి ముందే తెలుసని, కానీ ఈ స్థాయిలో త్వరగా పట్టుబడతారని ఊహించలేదని రవి విచారణలో చెప్పినట్లుగా తెలిసింది. అయితే సాంకేతిక నైపుణ్యం ఎక్కువగా ఉన్న రవి చేసిన ఒక చిన్న పొరపాటే అతన్ని అరెస్టుకు దారితీసింది. పోలీసుల దర్యాప్తు ప్రకారం ఇన్ఫోటెక్ పేరుతో రవి పలు డొమైన్లను కొనుగోలు చేశారు. ఆ డొమైన్కు జత చేసిన మొబైల్ నెంబర్ను ఆధారంగా తీసుకొని పోలీసులు అతని నెట్వర్క్ను ఛేదించడం ప్రారంభించారు. తరచూ విదేశాల్లో ఉంటే రవి అప్పుడప్పుడు కూకట్పల్లిలోని తన నివాసానికి వచ్చి ఒక స్నేహితుడితో కలుస్తాడని పోలీసులు తెలుసుకున్నారు. ఈమెయిల్ లింకుల ద్వారా ఆ స్నేహితుడి వివరాలు సేకరించిన పోలీసులు అతని ద్వారా రవి కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించారు. కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్ నుంచి తిరిగొచ్చిన రవి తన మిత్రుడికి మామ హైదరాబాద్ వచ్చా అని మెసేజ్ పంపడంతో అతని స్థానాన్ని పోలీసులు ఖచ్చితంగా గుర్తించారు. వెంటనే కూకట్పల్లిలోని ఇంటిపై దాడి చేసి అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం రవి నిర్వహించిన పైరసీ వెబ్సైట్లు, వాటి ద్వారా వచ్చిన ఆదాయం, విదేశీ సర్వర్లు, సాంకేతిక బృందం, ఆర్థిక లావాదేవీలపై పోలీసుల దృష్టి సాధించారు. పైరసీ కార్యకలాపాల్లో భాగమై ఉండే ఇతర వ్యక్తుల వివరాలు వెలికి తీయటానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఈ కేసుతో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై పెద్ద చర్చ మొదలైంది. ఈ వ్యవహారం డిజిటల్ పైరసీ ఎంత విస్తృతంగా వ్యాపించిందో దాన్ని అడ్డుకోవటంలో సైబర్ క్రైమ్ విభాగం ఎదుర్కొంటున్న సవాళ్లను మరొకసారి వెలుగులోకి తీసుకొచ్చింది.